గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏంటంటే అండి, నా అన్వేషణ అనే ఛానల్ ఆత్మ వ్యక్తి చాలా దారుణంగా మాట్లాడాడండి. అతను హిందూ దేవాలయాల గురించి, అలాగే గరికపాటి నరసింహరావు గారి గురించి, అలాగే ద్రౌపది దేవి గురించి, అలాగే మన సీత అమ్మవారి గురించి చాలా తీవ్రంగా మాట్లాడాడండి అతను. అయితే ఈ యొక్క ఈ యొక్క గరికపాటి నరసింహరావు గారికి తెలియని వాళ్ళు ఎవరు లేరండి. ఆయన మన యొక్క ధర్మం గురించి ఎన్నో ప్రవచనాలు అవి చేస్తారండి. ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేరండి. అతను ఎలా మాట్లాడాడండి, ప్రైవేట్ పాటలు కోసేస్తాను అని మాట్లాడండి. అతను వీరి దేశాలు తిరిగితే ఎందుకండి, ఎవరికి కావాలండి? మన యొక్క దేవాలయాల గురించి ఈయన గురించి చాలా హేళనగా మాట్లాడాడండి. నేనైతే ఇది తీవ్రంగా ఖండిస్తున్నానండి. సీత అమ్మవారి గురించి, అలాగే ద్రౌపది దేవి గురించి చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడాడండి. రేపులు చేసామని అన్నాడండి. వీరు చూసాడండి. దీన్ని తీవ్రంగా ఖండించాలండి ప్రతి ఒక్క హిందూ కూడా. నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. అలాగే పద్మశ్రీ అందుకున్న ఆయన గరికపాటి నరసింహరావు గారు ఒక తండ్రిగా మనం అందరికీ చెప్తారండి. పిల్లలు అయితే ఎలా ఉండాలని తండ్రి ఎలా చెప్తారో అలాగే చెప్పాడండి. అది కూడా తెలియదండి వీరికి. వీరి దేశాలు తిరిగితే మనకెందుకండి? నేనైతే ఇది ఖండిస్తున్నానండి. ప్రతి ఒక్క హిందూ కూడా రక్తం మరిగిపోతుందండి. ఇలాంటి వాడి గురించి చాలా ఇదిగా మాట్లాడాడండి. మన హిందువుల గురించి, మన దేశం గురించి, ధర్మం గురించి అసలు వీరికి తెలియదండి. మన భారతదేశాన్ని చూసి ఇతర దేశాలు నేర్చుకుంటాయండి. మన సంస్కృతి సాంప్రదాయాలు అంత గొప్పదండి. ఇది పుణ్యభూమి అండి. అలాంటిది గురించి వీడు మొత్తం అన్నీ తిరుగుతున్నాడండి. ఈ యొక్క ధర్మం అనేది తెలియకుండా వీరికి తెలుసండి ధర్మం అనేది. అలాగే శాస్త్రాల గురించి తెలుసండి, వేదాల గురించి తెలుసండి. దీన్ని తీవ్రంగా నేనైతే ఖండిస్తున్నానండి. మన యొక్క వీడు భారతదేశాన్ని వదిలి మిగతా దేశాలన్నీ తిరుగుతున్నాయండి ఉన్న బుద్ధి లేకుండా. కనీసం బుద్ధి అనేది లేదండి. ఏం తెలుసండి అసలు వీరికి? అలాగే ద్రౌపది దేవి గురించి ఏం తెలుసండి అసలు? చాలా ఇదిగా మాట్లాడాడండి. ఆవిడని ఇలా ముట్టుకోవడం వల్ల ఇన్ని యుద్ధాలు అయినాయండి. సీత అమ్మవారి గురించి అసలు ఎలా మాట్లాడాడండి? నాలుగు చీరేస్తామండి అసలు కనపడితే. అలాంటిది ఇదిగా మాట్లాడాడండి. మన యొక్క భారతదేశాన్ని చూసి ఇతర దేశాలు చూసి నేర్చుకుంటారండి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు. వీడు అన్ని దేశాలు తిరిగి బుర్ర పాడైపోయిందేమో అండి. ఏమండి, అసలు బుర్ర పాడైపోతే హాస్పిటల్లో వెళ్ళి చూపించుకోవాలండి. మన యొక్క అమ్మవారి సీత అమ్మవారి గురించి, ద్రౌపది దేవి గురించి, గరికపాటి నరసింహరావు గారి గురించి మాట్లాడిన ఇది. దీన్నైతే ప్రతి ఒక్క హిందూ కూడా వీడి యొక్క ఛానల్ అనేది బాయ్కాట్ చేయాలండి, అన్సబ్స్క్రైబ్ చేయాలండి. అది అందరూ చేయాలండి ప్రతి ఒక్క హిందూ కూడా. హిందూ దేవతల గురించి, హిందూ యొక్క ఆచార వ్యవహారాల గురించి, దేవీ దేవతల గురించి, అలాగే ఈ యొక్క ప్రవచనకర్తల గురించి మాట్లాడిన అతన్ని అన్సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క తీవ్ర ఖండిద్దాం. ప్రతి ఒక్క హిందూ కూడా హిందూగా జీవిద్దాం. హిందూ యొక్క సాంప్రదాయాలను నిలబెడదాం. జై భారత్.